మహిస్మతి రాజ్యం సకల సౌకర్యాలు కలిగి సుఖ సంతోషాలతో సంపన్న దేశాల సరసన నిలబడిన రాజ్యం. 1,00,000 మందిని కనుసన్నలతో పడగొట్టే ధీరుడు, లక్ష్యం అన్నది చిరునవ్వుతో భరించే సౌమ్యుడు, మహిస్మతి రాజ్య రారాజుగా కీర్తించబడే అమరేంద్ర బాహుబలి. పచ్చగా ఉన్న రాజ్యంలో చిచ్చు పెట్టగా అమరేంద్ర పతనం కాంక్షించే రాజద్రోహి ఒకడు. మరొకడు రాక్షస సంతతికి రాజు భళ్ళాల దేవ. ఇరువురు ఒకటై మహిస్మతి రాజ్యంపై ఆకస్మిక దండయాత్రలు చేయగా లక్షల రాక్షసులు నేలరాలగా అసురుల కత్తుల ధాటికి నెత్తుటితో పోరాడి ఓడిన అమరేంద్ర బాహుబలి. మహిస్మతి రాజ్యం భళ్ళాల దేశ వంశమైంది. సైనికులందరూ బానిసలై పచ్చని రాజ్యం కాస్త రావణ కాష్టంగా మారింది. ఆ రాక్షసుని సంహరించే రాముడంటి ధీరుడి కోసం రుధిర బాష్పాలతో ఎదురుచూస్తుంది. సంద్రంలో దేహముంచి వీరసుడిని అరచేత పట్టి ఒడ్డుకు చేర్చిన రాజమాత బందీగా ఉన్న తన బలగం తన వారసుడు తిరిగి వస్తాడన్న విశ్వాసంతో ఉండిపోయింది. ఎక్కడో కొండ కోనలలో శివునుగా ఎదిగిన ఆ శిశువు అమరేంద్ర ధీరత్వం వారసత్వ రూపంలో పుణికిపుచ్చుకొని మరో బాహుబలిగా పెరిగాడు. అనుకోని అపురూప దృశ్యం అవంతికలా కనిపిస్తే ఆమె జాడకై సీత కోసం రాముడిలా రావణ రాజ్యమై ఉన్న మహిస్మతి రాజ్యానికి పయనం మొదలుపెట్టాడు. అతన్ని ఎప్పుడూ చూడని కళ్ళు తనని దేవునిగా చూస్తుంటే తను ఎవరు అన్న ప్రశ్న అతనిలో మొదలైంది. మహిస్మతి రాజ్య రక్షణార్థం, రాజమాత దర్శనార్థం తానే వారసుడని తెలుసుకొనిన బాహుబలి. భళ్ళాల దేవ వైరంతో కోయసేనతో మహాసంగ్రామం చెయ్యగా రాక్షస సేనల డొక్కలు చీల్చగా భళ్ళాల దేవ ఆయువును వాయులో కలపగా మహిస్మతి రాజ్యానికి తిరిగి వైభవం తెచ్చాడు ఈ బాహుబలి.